చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మల్లిక, మన కంపెనీ లిస్ట్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. మన స్టాక్ బ్రోకర్స్ ఒక సెమినార్ అరేంజ్ చేస్తామని చెప్పారు. దానికి మన కంపెనీ నుంచి కూడా ఎవరైనా రిప్రజెంట్ చేస్తూ పంపిస్తే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు ఇన్వెస్టర్స్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఎవరిని పంపిద్దాం? షేర్ మార్కెటింగ్ అంతా వసుంధర. ఈ లిస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ నుంచి తనే చూస్తోంది. వసుంధరని పంపించండి, తను డీల్ చేసుకురాగలదు. నేను అదే అనుకున్నాను. మరి వసుంధరకు తోడుగా ధ్రువ వెళ్తాడా? కార్తీక్ని పంపించండి. కార్తీక్నా? వసుంధర అసిస్టెంట్ తనే కదా. ఆర్ యు ష్యూర్? నేను షూరా కాదా అని నీకెందుకు డౌట్ వస్తోంది? మీరెందుకు షూర్గా లేరు? వసుంధర మేడం, రేపొద్దున్నే మీరు బయలుదేరుతున్నారు. ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తావని నమ్ముతున్నాను. యు మే లీవ్ నౌ. ఏమైంది రాజీవ్? ఇంకేమైనా అడగాలా? ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. వసుంధర అసిస్టెంట్ తనే కదా. కార్తీక్ని పంపించండి. వసుంధరా, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? హైదరాబాద్ వెళ్తున్నావు అంట కదా, అదే నీ ప్రియుడితో. నీ పనే బాగుంది వసుంధరా. దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు మా అమ్మ మీ ఇద్దరికే ఈ బాధ్యత అప్పగించి వెళ్ళి రమ్మంది. నన్ను కంపెనీ వెళ్ళమంది. నేను వెళ్తున్నా. మీకేమైనా అనుమానాలుంటే మేడంతో మాట్లాడండి. బాగానే సర్దుతున్నావు. రేపు రాత్రికి అక్కడే స్టేనా? వెళ్ళేది కంపెనీ పని అయినా వాడి కోరిక తీరిపోద్దులే. నువ్వు కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టున్నావు కదా. మీ ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సార్, ఆపుతారా? అయ్యయ్యో, నేనేమీ దెప్పడం లేదు వసుంధరా. సరదాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అంతే. ఏంటి వసుంధర, ఏంటి చీరలేంటి? నువ్వు అందంగా కనిపించాలి కదా. ఉండు, నేను సెలెక్ట్ చేస్తాను. అరే, అబ్బా, ఈ చీరలో నిన్ను వాడు చూశాడా, వాడి మైండ్ బ్లాక్ అయిపోతుందంతే. అవును, నువ్వు ఇంకొకటి మర్చిపోయినట్టున్నావు.
నగలు ఇదిగో కీ. నగలు తీసుకెళ్తావా? తీసుకెళ్ళావు. సార్ ఏం చేస్తున్నారు మీరు? పాపం చాలా రోజుల నుంచి నీకు నగల మీద కన్ను పడింది కదా, తీసుకుని వెళ్ళు వసుంధరా. ఎందుకంటే నువ్వు మళ్ళీ అలాగూ తిరిగి రావు కదా. అంతే కదా వసుంధరా? అట్నుంచటే మీ ఇద్దరు జంప్ కదా. సార్ ఏంటి వస్తారా? నీకు నా డబ్బులు కావాలి, నా కంపెనీలో పొజిషన్ కావాలి, నా ఆఫీస్లో క్యాబిన్ కావాలి, కానీ నేను మాత్రం వద్దు. అంతే కదా? తిరిగి వచ్చావంటే చంపేస్తాను. ఇది ఫిక్స్ అయిపో. అట్నుంచట్టు ఎటు పోతారో పోండి. ఎన్ని నగలు తీసుకుని పోతావో తీసుకుని పో. వాడితో తిరిగి నా ఇంట్లో నీ అడుగు పడిందో చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. సార్ ప్లీజ్ సార్. హే, నీకు కావలసినప్పుడు ఈ కన్నీళ్ళు ఎలా వస్తాయి? నీది హృదయమే అయితే నాలాగా ఈ పాటికి మొద్దు పారిపోయి కన్నీళ్లు కూడా ఎండిపోయేవి. నీదంతా నటన, ఒట్టి నటన. ఛే! నిజమిదేనా విధి పనేనా ఇది ఎవరి నాటకమో బరువిదేనా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. ఒకసారి ఇది పట్టుకో. గ్రీష్మ ఫోన్ చేసింది. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రాజీవ్ సార్ కూతురు. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఎంత కావాలి అంటుందో పిక్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో గ్రీష్మ మేడం, చెప్పండి. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీని పర్సనల్గా ఎలా తిప్పతీయొచ్చో అడిగారు కదా. నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. చెప్పండి మేడం. రేపు మల్లికా ప్రతాప్ కోడలు వసుంధర తన అసిస్టెంట్ కార్తీక్తో ఒక సెమినార్కి హైదరాబాద్ వెళ్తుంది. సెమినార్కి అసిస్టెంట్తో వెళ్తే అందులో పెద్ద విషయం ఏముంటుంది? ఉంది. ఆ కార్తీక్ వసుంధర ఒకప్పటి లవర్స్. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ధ్రువాని పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంకా సంబంధం ఉందని ధ్రువ అనుమానం. ఆ పాయింట్ మీదే డివోర్స్ తీసుకోబోతున్నాడు. మంచి పాయింటే ఇది. ఇది మీకు ఖచ్చితంగా న్యూసే. ఒకవేళ కాకపోతే న్యూస్గా ఎలా మార్చాలో ఆలోచించుకోండి. వాళ్ళిద్దరి ఫొటోస్ మీకు పంపిస్తాను. ఎంత కావాలి మేడం? ముందు మీరు ఈ న్యూస్ని క్యాష్ చేసుకోండి. ఇది మీకు ఎంత బెనిఫిట్ చేసిందో దాన్ని బట్టి నాకెంత క్యాష్ కావాలో చెప్తాను.